ఇక మనం ఎంజాయ్ చేయాలి. మీరు కూడా బయటకు వచ్చి బయట ప్రపంచం ఏంటి అని చూడాలి, అన్నీ తెలుసుకోవాలి. మనం కూడా సాటి వారికి సహాయం చేసే శక్తి మనలో ఉండాలి. నేను దాదాపు చాలా రోజుల నుంచే సేవ చేయడం జరుగుతుంది. నేను సేవ చేయడానికి కారణం మా హస్బెండ్ అండి. తన సపోర్ట్ లేని మనం బయటికి రావడం అనేది కష్టం కదా. సో మా ఆయనకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎప్పుడు నేను సేవ చేయంటే ఇంకో ఇల్లు ఇంకా ఉన్నలా చేయండి అంటారు. గాడ్ గిఫ్ట్ అతన్ని ఇవ్వడం నాకు చాలా. టీవీ షో చేయడం ప్రతిదీ మహిళ అన్నింటిలో ముందుండాలి అని దాంట్లో నేను అన్నింటిలో ఉంటాను. నాకు దేవుడు ఆ శక్తి కూడా ఇచ్చాడు. ఈ విధంగా ప్రోగ్రామ్ ఆర్వీకే ఫౌండేషన్ సంస్థ అధ్యక్షురాలు రుద్ర రాధా గారిని వేదిక అదేవిధంగా మన కరీంనగర్ సఖీ సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మి గారిని వేదిక అలంకరించవలసిన వేదిక అలంకరించడం. నమస్తే వాళ్ళు అంటున్నారు. చెల్లె అయితే కలెక్టరేట్లే పనిచేస్తాడని తెలుసు ఆయన కానీ చెల్లె ఇందాకే అనుకున్నాం కదా పరిచయాలు అని. మనిషితనాన్ని ఇప్పటికీ నిర్వహిస్తూ అందరికీ ఇంకా జీవితాలను కుటుంబాలను కలుపుతూ మంచి ఆరోగ్యంగా ముందుకు వెళ్తున్నారు. పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మట్లనే ఉంది. అదే కట్టే 2 కాళ్ళు కాదు 3 కాళ్ళతోటే ఉన్నారు. కానీ ఇక్కడ ఆ ధైర్యంగా మాకందరికీ ఇంకా చెప్తూ ఉంటారు, ముందుకు వెళ్ళాలిరా చెయ్యాలరా అని మాకందరికి చెప్తూ ఉంటారు. కాబట్టి అమ్మని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఒకసారి అమ్మ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లలితమ్మ. మాది హిమ్మత్నగర్ గంగాధర మండలం. నాకు పావని ఫోన్ రాగానే పెళ్లిలో ఉన్నా వేసి పావని ఇస్తుంది కానీ ఎందుకంటే ఇట్లాంటి చూడాలి చేయాలనే కోరిక ప్రతి దాంట్లో మహిళలు వస్తుందంటే నేను తప్పక ఇలా ఇప్పుడు 30 సంవత్సరాలు ఆయన ఈఓఏగా పనిచేసిన ఇంట్లో ఈఓఏ పనిచేసిన ఈ పని చేసిన పెళ్ళి కానీ పావని పూర్ణంగా నిజంగా చెప్తున్నాను. ప్రతి దాంట్లో మనం ముందుండాలి. ఎక్కడ ముందుంటే అక్కడే సంతోషపడతాం. అన్నింటిలో మనం ముందుండాలని నాకు కోరిక. నేను ఇక్కడ నడిచినట్టు అడిగితే తప్ప పోతా. నా వాళ్ళు వస్తుంది నేను చేయాలి చూడాలని. పెళ్ళి ఒక 30 పెళ్లి చేస్తాను. నేను స్వయంగా నేను తయారు చేసి పిల్లలకి మాట్లాడుతూ ఎలాంటి డబ్బులు లేవు, ఎలాంటి నేను ఏం చేసిన సేవ ఆ సేవ చేయాలనే కోరిక నా నిజంగా అన్నది మా పక్కనే సేవ. నాకు ఇంకా నాకు రెండో సంబంధం మా ఆయన ఎక్కడ ముందు ఉండాలని అంటున్నాను. మా ఆయన ముందు కావాలి ఆ కోరిక ఆయన దగ్గర ఉంది. అట్లే నేను ముందు తిరుగుతున్నా. దయచేసి నాకు చెప్తే మా ఆయన రెండో సంబంధం
మనసు ఇంట్లో ఉండదు, ఎక్కువ ప్రజల మీదనే, జనం మీదనే ఉండాలని నాకు కోరిక. బాబు ఏదో మాట్లాడాలనుకున్నా కానీ అన్నీ ఏదో అదైపోయింది. ఇంకా ముందు చెప్తాను నా అనుభవం అనేది నేను తిరిగినాను. ప్రతి కాడి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ మీటింగ్ అయినా అక్కడ నేను వెళ్తూనే ఉంటాను. ఇంకా నేను తిరిగి పోతే పనిచేస్తుంది 30 సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్క మనసుకి మహిళకు ఇంట్లో మూలలో తీసుకొచ్చి మనం